శంకరునికి కేకలేస్తే కైలాసంలో ఎవరున్నారా? అలా పార్వతి పరమేశ్వరులు ఒక శృంగార కేంద్రములో వాళ్ళ నాట్యం చేస్తున్నారు. అది చూసేది బురుకు మనిషి అరే రఘుగుణములో బ్రహ్మదేవుడు మరి రఘుగుణములో శంకరుడు ఉన్నాడు. ఇక రెండో తప్పు జరుగుతుందని పరిగెత్తుకెళ్ళి శంకరా నీ మూలంగా నీకు యజ్ఞమనం తెచ్చి దారబోధం తెస్తే నువ్వు మహా గర్విష్ఠున్నావు. నీకు శాపం పెడుతున్నా ఆయన. ఏం శాపం పెడతారు బాబియా? చెప్పమన్నావా? శంకరా నీ కలియుగంలో గుళ్ళు అయితే ఉంటాయి, అలా గోపురాలు ఉంటాయి. నాయనా ప్రజలు నీ లింగాకరణకి పూజ బలాలు చేస్తారు. నిన్ను భూలోకవాసులు నీ రూపంలో ఎవరో పూజించరు అయినా. అలా శంకరుడికి శాపం పెట్టి ఆనాడు గురుకు మరిసి మరి ఆడికి వెళ్ళిపోతున్నాడు. వైకొండ పట్టాలి వెళ్ళిపోతున్నాడు. స్వామి వైకొండ పట్టాలా స్వామి వెళ్ళు ఆయనంతో చక్రవాణ బుర్గి మారుతో అలా వైకుంఠ భట్ల వెళ్ళి వాయిస్తూ వైష్ణవుని కేకలేస్తే వైకుంఠంలో ఎవరున్నారా? ఆనాడు వైకుంఠములో మహిష్ణు మహిష్ణుమతి భార్య అలా లక్ష్మీదేవి వాళ్ళిద్దరూ ఒక శృంగార చిహ్నంలో ఆ మహేష్ణులతో పడుకుంటే ఆ మా భార్య లక్ష్మీదేవి పాదాలు పడుతుందట. పాదాలు పడుతుంటే ఆ ఉలకన్నా ఉలకలేదు, వాళ్ళకన్నా బాలకలేదు. అలా ఉరుకున్నారు. ఆనాడు బురుకు మనిషికి అగణమైన కోపం వచ్చింది. ద్రవగుణములో బ్రహ్మ ఉన్నాడు, మరి ద్రవగుణములో శంకరుడు ఉన్నాడు. ఇక్కడ మూడో తప్పు జరుగుతుందని పాపాన్ని తట్టుకోలేక పరిగెత్తికెళ్ళి వస్త్రం అంటే ఏంటి చూశారు నాయన? వస్త్రం అంటే ఆడవారు ఉండే భాగం అంట. అలా ఎడవైపుదండి భార్యలో వస్త్రదలమన్నాడట. ఎల్లప్పుడు ఒక లక్ష్మీదేవుడి స్థానం అన్నారు. మరి మహేటమూర్తికి సతిపదన్నాడు. కన్యాకాపులకి అగ్ని పర్వతాలు వదిలేసిపోయి మరి జలనిధులు పొంగిపోయాయి. మరి కలియుగమంతా ఇలా వణికిపోతుంది. అలా తననందుకు బురుగు మనిషి అన్న కోపించినట్రా. బురుగు మనిషి తననందుకు వాళ్ళ మహేటమూర్తి ఏమీ కోపించలేదు. మరి ఏం చేస్తున్నాడు? ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. పాదాలు పట్టుకుని బతుకులాడుతున్నాడు. మీరు తన్ని లేరా నా తండ్రి బురగుండో మీ గొప్ప వరి బాలారా ఇక నీ పెంత చేసో స్వామి గొప్ప వరి బాదారు ఇక నీ పెంత చేసా ఆయన పాదారు పట్టేరా బతుమురాడేనా అలా పాదాలు పట్టినట్టు బట్టి అరుకొల్ల మందిని 3వ యాత్రం జలయాత్రం గిల్లేస్తాడు. అలా గిల్లేపోతికి ఆనాడు బురుకు మనసుకి గర్వం అణిగిపోయి నాహినా ఓ వైకుంఠ వాస ఈ 3 లోకాలు నువ్వే పరిపాలించు, నేను తపస్సుకెళ్ళిపోతానని ఆనాడు మహేశ్వమూర్తి అలా తపస్సుకెళ్ళిపోయాడు. నాహినా వారి తన్నేతోపలు కూడా ఎవరు చూశారు? ఆనాడు మహేశ్వమూర్తి భార్య లక్ష్మీదేవి చూసింది. నాదా జ్ఞానేశ్వర వీటి ఆయన ఎవరు అనుకున్నావు? ఒక వాకు వలమడి తిని గురించే ఒక చెట్టబరుడు వచ్చి నిన్ను తరణమా ఈ 3 లోకాలు పరిపాలించే మహానుభావుడివి నిన్ను తరణమా తన్నింది కాక బట్టి బతుకులాడతావా? నాదా నిమిషం కూడా నీ వద్ద ఉండలేను, నేను అమ్మగారిని గెలిపోతున్నాదా ఇలాగన్న తినబోయమ్మో లక్ష్మీదేవి అయినా ఇలాగంట నిలబోయిందా నా ప్రేణరాదు
ఆనాడు లక్ష్మీదేవి ఇలా స్వాగమనం పెట్టి ఎలా వారికి అమ్మగారింటికి వెళ్ళిపోయిందని పోయిందా నాహినా అలా కొల్లపురండి ఎటువంటిదిరా 7 సంవత్సరాలు కొరుగు పడేసి తిందామంటే తాగిదామంటే దంచుకోలేకి వస్త్రం లేదు ఆకలాకాలంటే వరమడిస్తుంది అటువంటి కొల్లాపురిలో ఆ ఒక లక్ష్మీదేవి వెళ్ళి ఇలా వరకు పెట్టింది ఎలాగున్నది నాహినా లేక మూడారసారా కలకల్లాడిపోతుంది నాహినా మరి వైకుంఠం అంటే ఎటువంటిది 7 సంవత్సరాలు కూడా వైకుంఠం అంటే గనులు గంధర్వులు యక్షులు కిన్నెరులు వాళ్ళ కిన్ని పురుషులు వీళ్ళందరుండే ఒక పుణ్యస్థలం అట అటువంటి పుణ్యస్థలంలో ఈ ఒక లక్ష్మీదేవి లేక అమావాస్య చీకటిగా ఎలా మారిపోయిందని పోయింది ఆనాడు మహానుభావుడు సుసరుడైనా ఆడవారు నేను బతుకు కూడా అక్కడే అడమన్నారు సుసరుడైనా ఆనాడు వైకుంఠ వాసుడు లక్ష్మి నుండి వైకుంఠం నాకెందుకని అలా లక్ష్మి లక్ష్మి ఆయన అద్దాల పళ్ళకి వెళ్ళిపోయడం పోయిందా అలా భార్యని తలుచుకుంటూ లక్ష్మి లక్ష్మి అంటూ వద్దాల పళ్ళకి వెళ్ళిపోతే ఎల్లగెల్లగా ఏమి దాంచింది నహినా అలా వద్దాల పళ్ళకి వెళ్ళగా ఒక వెంకటదిని పడతలకి వెళ్ళబోతుకి ఒక సిరిగాలి ఒక సీముసురు స్వాముని వారి తగిలేను గాలి దెబ్బలకి ఒక వహన దెబ్బలకి ఒక వెంకటదిని పడత పైన ఆయన మహానుభావుడు సమస్యలు పడిపోయాడు ఆ పైన చూస్తే కోరుపుట్లు పూసాయి మరి ఆ పైన గజనములు పూసాయి మరి కోరుపుట్లు ఉన్న మహానుభావుడికి తిందామంటే తాగిదామంటే కట్టుకొనకి ఆకలి వాకలేంటూ ఆ కోరుపుట్లో ఉండి తలనెళ్ళిపోతున్నాడు అయినా అలా వలమడిస్తున్నాడు ఆ దారి మార్గం ఎవరు వస్తున్నారు ఒక దేవులోకి చెందిన ఆర్తల వారు నారాయణ అంటూ బయలుదేరి వచ్చాడు నహినా అలా భూలోకంలో కేకలాలకించారు అరే లక్ష్మి లక్ష్మణ కేకలాలకించి పైన ఆకాశమా భూలోకమా అక్కడ పరిశీలన చూశారు సుసరణాంజన ఆ కోరిపుట్లో మహేశ్వరుని చూసి అరే వైకుంఠ వసిడే ఆపద వచ్చిందా అని లక్ష్మీదేవి ఉండే మహల్కెళ్ళి అమ్మా లక్ష్మీదేవి నువ్వు చూస్తే ఇక్కడ తపస్సు చేస్తున్నావు నీ ప్రాణాలు వైకుంఠ చేసే పనులు చూసావా తల్లి ఏం చేస్తున్నాడు చెప్పమందావా ఆయన లక్ష్మీదేవితో నారదులాగా అంటున్నారట అమ్మా నీ ప్రాణాలుడా వైకుంఠ ఆయనకి తిన్నా తిండి లేదా నీ ప్రాణారాధుడుకో అమ్మా లక్ష్మీదేవి ఆయన కోరే పొట్టల్లోనే కొరివేది లేదా ఆయనకి తిందామంటే తిండి లేదు తాగడానికి మంచిని లేవు కట్టుకోనక వస్త్రం లేదు ఆకలి ఆకలి అంటూ ఆయన కన్నవారు వచ్చి పనిచేస్తుంది వెళ్ళి అలా గణపతికి అలా లక్ష్మీదేవి భర్త అంటే ఎటువంటి కొడుకురాడికైనా ఒకప్పుడు కుట్టినా ఒకప్పుడు తిట్టినా జాలేస్తుంది ఆయన లక్ష్మీదేవి ఎలాగంటుందట
కోరుపట్లో కొలిగిరేవని ఆనా లక్ష్మీదేవి ఇలా శోకాలు పెడుతున్నాడు గోవిందో. అయ్యాదా ప్రాణనాదా లక్ష్మీదేవి శోకాలు పెట్టి బ్రహ్మదేవి వారిని శంకరుని ఇలా పాటించుకుందను పోయిందా. అలా బ్రహ్మదేవి వల్ల అడుగుతున్నాడు, అమ్మా లక్ష్మీదేవి నేను కాక నేను కాని పెడతల్లి అమ్మా. అలా గణపతికి దహిన మా ఆయన గారు మహిష్ఠమూర్తి కోరుపట్లో కొలిదిరేడు ఆయన కన్నమార వచ్చి పని చూస్తారని కేకేశానన్నది. ఆనాడు బ్రహ్మదేవి వారు అంటున్నాడు, అమ్మా లక్ష్మీదేవి నేను ఆగైపోతాను, శంకరుడు కూడా ఒక తోడైపోతాడు. నువ్వు చూస్తే వాళ్ళకని ఆ ముస్తాబులు అవి అవును పట్టుకుని ఇలా దోహన పట్టుకుని ఇలా సంతలో బయలుదేరినట్టయితే ఆ చాళుక్య మహారాజు గారి సంతలోకి వెళ్ళి మా తండ్రి గారికి బాధిస్తామన్నారు పోయన్నా. ఆనా లక్ష్మీదేవి బ్రహ్మదేవి వారు అవైపోతున్నాడు, శంకరుడు చూస్తే తోడైపోతున్నాడు. అలా ఒక లక్ష్మీదేవి గొల్లకన్యగా ఇలా ముస్తాలు పోయన్నా. నిమ్మ చెట్లు కాడ డబ్బు చెట్లు కాడ కళ్ళ సౌరోజి వారమ్మలారా రోజు లక్ష్మీదేవి బ్రహ్మదేవి వారు అవైపోయారు, శంకరుడు లక్ష్మీదేవి అలా యహను పట్టుకుని ఇలా దోహన పట్టుకుని ఇలా బయలుదేరుతుందో పోయిందా. అలా బ్రహ్మదేవి అవైపోయారు, అలా తోడైపోయాడు. ఒక లక్ష్మీదేవి ఆవును పట్టుకుని అలా లక్ష్మీదేవి దోణ పట్టుకుని ఆవును పట్టుకుని ఎలా బయలుదేరుతుందో పోయిందా. ఆ బ్రహ్మదేవి వారు అవైపోయారు, శంకరుడు చూస్తే ఆయన లక్ష్మీదేవి ఆవుని దోణ పట్టుకుని ఎలా బయలుదేరుతుందో పోయిందా. బ్రహ్మదేవులు యావో
లక్ష్మీదేవి బ్రహ్మదేవి వారు శంకరుడు చూస్తే అయిపోయాడు మన లక్ష్మీదేవి అవును దోణ పట్టుకుని అలా వస్తా ఉన్నదడా నాయన బ్రహ్మదేవి శంకరుడే దోడా లక్ష్మీదేవా అది మనటనే రాదా నా తల్లి నాగా బోలా నాయన అవునే బట్టేనా దోడనే బట్టో నాయన నడుమ గండారా నాగబంధురా నాయన కోపిన ఉన్నకు దూబి కొబ్బరికాడికిలో అలా కొప్పు నన్ను దువ్వి కాడు పెట్టి ఉప్పు పేమిచ్చాలు జల్లిమని పోసి ఆ నడిచి గాళ్ళకి నాగటంగిలు విశేషేదరికి ఎరగడియాలు నన్ను తలదువ్వి ములేసి సక్రంగా తలదువ్వి జాలి ములేసి శరణయ్యన ఆయన లక్ష్మీదేవి అలా ముస్తాబులవి అలా డాగాని చేతులకి దండగడియాలు విజయదులకి ఎరగడియాలు శరణయ్యన అలా కళ్ళాయి పిల్లేలు కంచిపట్టులు జోడు కళ్ళాయి పిల్లేలు అలా ముస్తాబు రవి ఆవును పట్టుకుని ఇలా దొరను పట్టుకుని ఇలా బయలుదేరుతున్నా అది కొత్తూరులో